పంపిన స్వీట్ అని నువ్వు కనిపెట్టినావయ్యా. కానీ నా ముంగట ఒప్పుకోలేక గమ్మున పోయినావు. ప్రేమగైతే తిన్నావు గదా, గదిసాలు నాకు. చాలు. అలాగే అమ్మా. ఒకసారి అమ్మతో మాట్లాడతాను. లాయర్గా నేను సొంతగా ప్రాక్టీస్ పెట్టుకోనికి ఆదిత్య గారు అత్తయ్య గారిని అడుగుతానన్నారు కదా, అడిగినరో లేదో. ఇదే మంచి టైం. పోనీ నేనే అడిగితే? అమ్మతో ఆనంది లా ప్రాక్టీస్ గురించి చెప్పాను కదా, సైలెంట్గా ఉందేంటి? ఆలోచించి చెప్తానంది. ఇప్పుడు చెప్పొచ్చు కదా, లేదంటే నేను అమ్మతో మాట్లాడలేదని ఆనంది అనుకుంటుంది కదా. అత్తయ్య గారిని నేనే అడుగుతా. అమ్మకోసారి నేనే గుర్తు చేస్తాను. అత్తయ్య గారు. ఏంట్రా ఇద్దరు ఒకేసారి పిలిచారు? మావయ్య గారు, ఏమీ లేదు, కర్రీ చాలా బాగుంది, అత్తయ్య గారు వేసుకుంటారా అని. మరి నువ్వు? రసం కూడా చాలా బాగుంది, అమ్మకి ఇష్టం కదా అని. చూసావా సునందా, వీళ్ళిద్దరికీ నువ్వంటేనే ప్రాణం, కానీ నువ్వు మాత్రం మేమంతా ఒక పార్టీ అంటావు. కర్రీ బాగుందని చెప్పింది కదా, వేసుకోండి. నాకు నచ్చింది ఎన్నిసార్లైనా వేసుకుంటాను. ఆహాహాహాహా, సూపర్ సూపర్. ఆనంది, ఏంటత్తయ్య గారు? నువ్వు లాయర్గా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నావని ఆదిత్య నాతో చెప్పాడు. గుడ్. నెక్స్ట్ చేయాల్సింది అదే కదా. ప్రాక్టీస్ చేసుకుంటూ కేసుల కోసం ఎదురు చూడాల్సిన కర్మ నా కోడలికేంటండి. అందుకే తన విషయంలో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటది? ఆనందిని మన కంపెనీకి లీగల్ అడ్వైజర్ని చేస్తున్నాను. రేపే ఆర్డర్ పాస్ చేస్తాను. రేపట్నుంచే తను లీగల్ అడ్వైజర్గా కొనసాగొచ్చు. మీరేమంటారు? వెరీ గుడ్ అంటాం, కానీ ఆనంది ఏమనుకుంటుందో తెలియాలి కదా. తనేమంటుందండి? సరే అంటుంది. అంటే తనకిష్టం ఉందో లేదో అని. ఇందులో తనకి ఇష్టం లేకపోవడానికి ఏముంది? సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి లీగల్ అడ్వైజర్ అంటే చిన్న విషయం కాదు కదా. చాలా పెద్ద పోస్ట్. 10 మంది పరిచయం అవుతారు. తనకి ఒక గౌరవం, గుర్తింపు ఉంటాయి. నేను లీగల్ అడ్వైజర్గా ఉండను, లాయర్గా ప్రాక్టీస్ చేస్తాను అని చెప్తాను. ఆనంది సైలెంట్గా ఉంది.